సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంద పాండు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా అందరికీ చేరువై అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుని తెలంగాణలో కులగణన ద్వారా అన్ని వర్గాలకు రాహుల్ గాంధీ న్యాయం చేశారన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సిద్దిపేట అసెంబ్లీ నారాయణపేట మండల కేంద్రంలో మన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టిన రోజు సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తూ అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి చిన్నపిల్లలకు మరి పండ్లు, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి దేశానికి ఒక మంచి నాయకుడు, వారి యొక్క కుటుంబం మాత్రము భారతదేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం. వారి యొక్క శ్రీమతి ఇందిరాగాంధీ మరి ఎంతో దేశానికి కృషి చేసి మరి తూటాలకు గురై మరణించింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ కూడా దేశానికి సేవ చేసి మరి మరణించడం జరిగింది. నిజంగా ఈ కుటుంబాన్ని చూసినట్టయితే వారి కుటుంబం కొరకు వాళ్ళు ఎప్పుడూ ఆశపడలేదు. మరి భారతదేశంలో అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మండల కేంద్రంలో మరియు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ప్రతి అంగన్వాడీలో మరి పండ్లు, ఫలహాలు చిన్నారులకు పంచడం జరుగుతుంది.